శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అంబాత్రయ క్షేత్రానికి అనుబంధంగా ఉండేటటువంటి భక్తులకందరికీ, అలాగే పరాశరి స్వామి మీద అభిమానం ఉండి, గౌరవం ఉండి, స్వామి మీద ఒక భక్తి, విశ్వాసం ఉన్న భక్తులకందరికీ ఒక ముఖ్యమైనటువంటి గమనిక, హెచ్చరిక. పీఠం ఇప్పటివరకు గూడా ఆన్‌లైన్ సర్వీస్‌ని ఆమోదించలేదు. మన పీఠం తరపున ఆన్‌లైన్ సర్వీసులు లేవు. ఫోన్‌లలో మాట్లాడడం, ఫోన్‌లలో జ్యోతిష్యం చెప్పడం, ఫోన్‌లలో సమస్యలకు పరిష్కారం చెప్పడం, ఫోన్‌లలో మీ బాధలు వినడం అన్నది ఇప్పటివరకు జరగలేదు. మీకెవరన్నా ఫోన్ చేసినా, ఆన్‌లైన్‌లో మీకు జ్యోతిష్యం చెప్పబడును అని ఏదైనా నంబర్ వచ్చినా, అది పీఠానికి సంబంధించింది కాదు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాల మీద అప్రమత్తంగా ఉండండి. ఈ మధ్యలో మా దృష్టికి చాలా విషయాలొస్తున్నాయి. వేల రూపాయలు వెచ్చిస్తున్నారట. మొన్న గోమాత కళ్యాణం సందర్భంగా మేము సరాసరి మీకు కళ్యాణ వేదికలో వీఐపీ చైర్‌లో కూర్చోబెడతామంటే రూ. 1,00,000 ఒక అమ్మ, ఒక మాతాజీ. దయచేసి ఈ యొక్క ముఖ్యమైన గమనికను, హెచ్చరికను గమనించండి. పీఠానికి చెడ్డ పేరొస్తుంది, స్వామివారికి చెడ్డ పేరొస్తుంది. ఈ పీఠం ఇప్పుడు ఆకలితో ఉన్నది. అనగా ఇక్కడ ప్రతీది ఇప్పుడు నిర్మాణ దశలో నడుస్తుంది. వచ్చిన వేలాది మందికి భోజనం పెట్టాలి. ఇక్కడ ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి. పూజలు జరుగుతూ ఉంటాయి. కనీసం మీరేసే రూపాయి పీఠం కన్నా అందితే మీకు పుణ్యం, పురుషార్థం వస్తది. ఇక్కడ అమ్మకు అందపాయె, గురువుగారికి అందపాయె. ఎవడో పనికిమాలిన వాడు, బతకడానికి చేతగాని వాడు, బతకనేర్సిన వాడు జ్యోతిష్యం చెప్పబడును అని ట్యాగ్ పెడతాడు. కింద వాని నంబర్ ఉంటది. ఆ నంబర్‌కి మీరు ఫోన్ చేసి, గురువుగారితో వీడియో కాల్ మాట్లాడిపి, గురువుగారు డబ్బులు వేయండి అంటే ఎయ్యాలే గానీ, వాడేదో డబ్బులేయమని చెప్తే నేను ఈడనే ఉండా, గురువుగారి ప్రియ శిష్యుడిని, ప్రథమ శిష్యుడిని, దగ్గర ఉంటా, గురువుగారు ప్రోగ్రామ్‌కెళ్ళాడని గీ మాటలు ఎట్లా నమ్ముతారండి ఈ కాలంలో అర్థం గాదు. కండ్ల ముందలున్న పెండ్లాన్నే నమ్మేటటువంటి దినాలు లేవు. కడుపులో పుట్టిన పిల్లల్నే నమ్మే దినాలు లేవు. ఎవడో ఫోన్ జేసి ఆన్‌లైన్‌లో పిచ్చి నంబర్ ఇచ్చినంత మాత్రాన మీరెట్లా డబ్బులేస్తారు చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. పీఠానికి చెడ్డ పేరు, గురువుగారికి చెడ్డ పేరు తెచ్చిన దోషం తగులుతది. దయచేసి ఆన్‌లైన్‌లో వచ్చేటటువంటి ప్రకటనలను నమ్మొద్దు. ఒకవేళ మీ జీవితాల్లో ఇంతవరకు ఏదైనా జరిగినట్లు ఉంటే, ఒక్క రూ. 1000 గూడా ఎందుకు గాదు, అది చాలా విలువైంది. నమ్మకం మీద వెచ్చించే ప్రతి రూపాయికి వెల కట్టలేం మనం. మీరు రూ. 1000 ఏసి మోసపోయినట్టు ఇమ్మీడియేట్‌లీ ఆ నంబర్ మీద మీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి ప్లీజ్. చాలామందంటారు, "పోతే పోయినాయిలెండి. ఈ కేసులు, ఈ గొడవలు ఎందుకంటారు." తప్పు. మీలా ఎంతమందిని మోసం చేస్తాడో వాడు. అందుకే మీరు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో, "అయ్యా నేను ఈ నంబర్‌కి పైసలేసినా." ఆ స్క్రీన్‌షాట్ అదేదో మీరు పంపించిన రసీదు ఉంటది గదా! అది చూపిచ్చి కంప్లెయింట్ చేయండి. చాలామంది విశ్వాసాలతో జీవితాలు ఆడుకుంటున్నారు దౌర్భాగ్యులు. వాళ్ళకి ఈ భూప్రపంచంలో అన్ని పాపాలు తగులుతాయి. ఎముక, నరం నలిగి నలిగి సస్తారు. ఏ కాంక్షతో మీరు మంది నమ్మకాలను అడ్డం పెట్టుకొని డబ్బులేసుకొని పొట్ట నింపుకుంటున్నారో, ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టి మీ వంశావళిని పోషించుకుంటున్నారో వాళ్ళు జయంగారు. మీరు జయంగారు. జాగ్రత్త. కష్టం చేసిన సొమ్మే ఎముకకంటుతది. రోగం, రొట్ర, ఆపతవస్థ రాకుండా సల్లగా బతుకుతాం. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. దయచేసి గమనించండి. ఆన్‌లైన్ సర్వీసుల్లో పీఠానికి సంబంధం లేదు. పీఠం తరపున ఆన్‌లైన్ సర్వీసులు లేవు. దయచేసి గమనించండి. అలాగే జ్యోతిష్యం చెప్పబడునని ఏ ఒక్క నంబరొచ్చినా అది పీఠంది కాదు. ఇది మీరందరూ గమనించాలి. శుభమస్తు. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.